ఏ క్యారెక్టర్ చేసినా దాని మీద తన స్టాంపు తన సిగ్నేచర్ ఉండేటట్టుగా ఆయన జన హృదయాల్లో అప్పటికి ఇప్పటికీ ఉన్నారు. మై క్లోజెస్ట్ బడీ, మై క్లోజెస్ట్ హార్టియెస్ట్ ఫ్రెండ్. ట్రైలర్లో వాటిల్లో నువ్వు చాలా ఎనర్జెటిక్గా, చాలా ఫ్రెష్గా, నిన్నే ఈ కుర్రాడు ఇండస్ట్రీకి వచ్చాడా. ఎందుకంటే ఏదో స్టేజ్లో బోర్ కొడతారు యాక్టర్స్. చిరంజీవి గారికి ఇప్పటి వరకు జరగలేదు. ఇప్పటికి కృష్ణరాజు గారు అన్నారట మంచి విలన్ అవుతాడంటే ఊరుకోండి కృష్ణరాజు గారి మొగుడు అవుతాడు ఇండస్ట్రీ. కానీ మేము 83 నుంచి చిరంజీవి ఫ్యాన్స్. హూ విల్ బి దేర్ ఈవెన్ ఆఫ్టర్ ద టైమ్ ఈస్ చిరంజీవి. ఆయనంతటా ఆయన ఇక చాలు నేను చెయ్యను అనే వరకు ఏ నిర్మాత దర్శకుడు ఆయన వదలడు. బట్ నీలో ఉన్న నేను గమనించిన విషయం చెప్తున్నాను, ఒక స్టెడ్ ఫాస్ట్నెస్. మన గురించి ఆలోచించడానికి కూడా భయపడాలి. టు బి ఆన్ టోస్ వర్క్ గురించి. కానీ ఇప్పుడు మాకున్న అదృష్టం ఏంటి తెలుసా, మాకు ఇష్టమైన జాబ్ చేస్తూ డబ్బులు కూడా వస్తున్నాయి. అది సినిమా ఇండస్ట్రీలో, సినిమా కెరీర్లో ఉన్న గొప్ప విషయం. రాముగారు నాకు డైరెక్టర్ అవ్వకముందు నుంచి తెలుసు కదా. ఎగ్జాక్ట్. అంటే ఇంకా షూటింగ్ స్టార్ట్ అవ్వకముందు నుంచి అనాలి. కొత్త డైరెక్టర్ అవటం వల్ల సార్ శివాలో నేను నీకు విలన్ లాగా కనిపించాను, అదే గెటప్, అదే గడ్డం. మనీలో యాక్టర్ అయ్యాను, హీరోని అయ్యాను, ప్రొడ్యూసర్ అయ్యాను, డైరెక్టర్ అయ్యాను, మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాను, ఎడిటర్. అది లేదు, భయం. నువ్వు చాలా కట్ అండ్ డ్రై పర్సన్. యా, ఇప్పుడు మొన్న కూడా నాది ఏదో వైరల్ అయింది, నేనేది ప్రేక్షక దేవుళ్ళు కాదు ప్రేక్షక దెయ్యాలన్నాను. చంపుతున్నారండి ఏమండి, మనందరం కూడా ఆడియన్స్, మనందరం దెయ్యాలం, ప్రేక్షక దెయ్యాలమ్మా. సో దేవుళ్ళు కాదండి, దెయ్యాలే. నాకు ఇది నా ఇన్నేళ్ల నా కెరియర్లో ఎవడో ఒకడు ఎక్కడో అక్కడ ఏదో రకంగా ఇప్పుడు అలాగ లుక్ కనిపించడానికి విల్ యూ చార్జ్ మోర్ ఫ్రమ్ ది ప్రొడ్యూసర్? సగం ఫేస్ చూపించి ఇంత అడుగుతున్నాను, గడ్డం తీసానంటే చచ్చారే డబ్బులు అడుగుతా అన్న. నేను పాట చెప్తాను, ఆ పాట ఏ సినిమాలోది చెప్పాలి. పాడు. ఆకాశంలో తారకలు ఆకాశానికి చెందవు. కోటి రామకృష్ణ. ఏ సినిమా? కోటి రామకృష్ణ. ఏ సినిమా అని అడిగాను, డైరెక్టర్ అడిగాను నేను. వేర్ డస్ గాయపడ్డ సింహం స్టాండ్ యాజ్ కంటెంట్? ఒక జంజాల గారి లాంటి హ్యూమరు, క్రేజీ మోహన్ లాంటి కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లే. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా యూఎస్ పోవాలరా. యూఎస్ కి పోయి ఏం చేస్తావురా? I wanna grow, I wanna learn, I wanna earn. ఆడియన్స్ కోసం అనేది ఏదైతే మనం పదం వాడతామో అది చాలా మంది మనం ఫూల్ చేసుకోవడం అనేది నా ఉద్దేశం. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్, మై స్పెషల్ టచ్. ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్న ఈ గెస్ట్ పేరు చెప్తే హూ కెన్ సే దట్ ఇట్ ఈస్ నాట్ ఎ స్పెషల్ టచ్. ఇండస్ట్రీలో తనదైన ఇమేజ్, పబ్లిక్లో తనదైన ఇమేజ్, డైరెక్టర్స్లో కూడా తనదైన ఇమేజ్ని మెయింటైన్ చేయగలిగి ఇన్ని సంవత్సరాలలో ఏ క్యారెక్టర్ చేసినా దాని మీద తన స్టాంపు తన సిగ్నేచర్ ఉండేటట్టుగా కెరీర్ని ప్లాన్ చేసుకోవడమే తన కెరీర్లో బిగ్గెస్ట్ అచీవ్మెంట్. అండ్ నో అదర్ పీపుల్ ఆర్ మెనీ పీపుల్ కుడ్ నాట్ అకంప్లిష్ దట్. ఆ క్యారెక్టర్ల ద్వారానే ఆయన జన హృదయాల్లో అప్పటికి మూర్తుల్లో ఒక మూర్తి మనోడు. సో వీళ్ళు ఒక గ్లామర్. అంటే ఇప్పుడు లేదని కాదు, అప్పుడు అంటే ఇప్పటికీ అప్పటికి తేడా. అప్పట్లో నాగేందర్ ప్రెస్ మీట్కి వస్తున్నాడు అంటే పీపుల్ యూస్ టు వెయిట్. నీ కోసం, ప్రభు కోసం పీపుల్ యూస్ టు వెయిట్. ఏంటి మేము అందరం వచ్చి కూర్చునేవాళ్ళం, నాగేంద్ర గారు వస్తున్నారండి, ప్రభు గారు వస్తున్నారండి. సరే, అప్పటి నుంచి అదే శైలిలో ఎలా మెయింటైన్ చేస్తున్నావు, ఎలా ఏంటి?
దానికి నేను నిన్ననే ప్రభుని కూడా అడిగా, ఏదైనా కరస్పాండెన్స్ కోర్స్ చేస్తున్నావు ప్రభు అని. అసలు అంటే ఇంటర్వ్యూలో మరి మాట్లాడచ్చు కదా ప్రభు గురించి. బ్రహ్మాండంగా. ప్రభు ఫోన్లో సన్నబడిపోయాడు. అది ప్రభుకి తెలుసు, కొడతా అని చెప్పాడు నిన్న నాకు. డైటింగ్ మళ్ళీ ఎట్టాడు. అవును, నాకు చెప్పాడు. ప్రభు నువ్వు ఫోన్లో చెప్పా, పల్లె సన్నబడిపోయావు నువ్వు ప్రభు, ఎలా పడిపోయావు? బాగా తేలిక పడ్డాడు. ఏమీ లేదు, ఫోన్లో ఆ మాట అన్నాను, నువ్వు మరీ చేస్తున్నావు. నువ్వు చూసావా, కలిసావా? నిన్న మార్నింగే కలిసాను నేను థియేటర్లో. చూసావా ప్రభు, నువ్వు నన్ను అపార్థం చేసుకున్నావు. సో అలా కరస్పాండెన్స్ కోర్స్ ఏమైనా చేసావా? హౌ యూ స్టిల్ లుక్ ద సేమ్, హౌ డు యూ స్టిల్ మెయింటైన్? సి యాక్టర్స్ నాకు సాధారణంగా అడిగితే ఓకే, ఒక రీజన్ ఉంటుంది, ఒక కారణం ఉంటుంది, ఒక డిజైర్తో ఉంటుంది. బట్ హౌ యూ, అండ్ వాట్ ఐ లవ్ అబౌట్ యూ ఇస్ నాగేంద్ర, దినదినాభివృద్ధి అంటారు కదా, నాలెడ్జ్ ప్రకారం నువ్వు ఇన్నేళ్ళ అంటే ఆల్మోస్ట్ మేము రెగ్యులర్గా టచ్లో ఉంటాం, చెప్పింది చెప్పటం వెళ్ళలేదు నేను, రిపీట్ చెయ్యవు. సో ఆఫ్ కోర్స్ ఐఎమ్ షూర్ యూ ఆర్ అప్డేటింగ్ యువర్ సెల్ఫ్, ఐఎమ్ అప్గ్రేడింగ్ యువర్ సెల్ఫ్. అవన్నీ పక్కెట్టుగా ఇంతకీ ఎట్టగా మెయింటైన్ చేస్తాం, ఎలా మెయింటైన్ చేస్తాం? ఏం లేదు, సింపుల్ లైఫ్ అండ్ సింపుల్ థింకింగ్. ఐ డోంట్ థింక్ అబౌట్ అదర్స్, ఐ థింక్ అబౌట్ మై సెల్ఫ్. ఇగో ఇవన్నీ దబ్బవు అంటే మిగతా వాళ్ళందరూ పక్కవాడి గురించి ఆలోచిస్తారా, పక్కన అమ్మాయిల గురించి ఆలోచిస్తారు అంటే అర్థం ఉంది. కానీ ఏంటి అసలు నువ్వు అవన్నీ దబ్బదే, ఆ విషయం చెప్పు. ఇగో ఈ అందమైన ఫిలసాఫికల్ ఐ డోంట్ థింక్ అబౌట్ అదర్స్, వద్దు మాకు. నిజంగా యూ విల్ నాట్ బిలీవ్. షట్ అప్ అండ్ టెల్ మీ. నేనేం చెప్తున్నానంటే, ఇంటి ఫుడ్ తప్పితే బయట తిన్ను. Okay. రేర్ అకేషన్స్ ఇంక తప్పదు అనుకున్నప్పుడు తింటాను తప్పితే నేను బయట ఫుడ్డే తిన్ను. ఓకే, అది ఒకటి బాగుంది. వన్, అండ్ ఐ ట్రై టు స్లీప్ వెరీ ఎర్లీ. ఓ అదే విషయం. ఓకే, వెరీ ఎర్లీ. ఇంట్లో అందరూ మాట్లాడుకుంటున్నా, నేను వెళ్ళి హ్యాపీగా బుజ్జిబాబుకి నిద్ర వచ్చిందని చెప్పి పడుకుంటాను వెళ్ళి. ఐ విల్ నాట్ పార్టిసిపేట్ ఇన్ ఎనీ డిస్కషన్. వాళ్ళు ఏదో మాట్లాడుకుని ఉంటారు, నేను నిద్రపోతా. అండ్ ఐ వేకప్ ఎట్ 4:30 or 5 ఓ ఎర్లీ ఇన్ ది మార్నింగ్. ఫ్రమ్ మెడ్రాస్ డేస్ నుంచి అదే హ్యాబిట్. ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైస్. ఎర్లీ టు బెడ్ అండ్ ఎర్లీ టు రైస్. ఓ ఏది పడితే అది తిన్నాం. రోడ్ సైడ్ నాగి చాట్ బండార్లు, బజ్జీలు, పుణుకులు ఇలాంటివి. అంటే ఇప్పుడు నువ్వు ఇది చెప్తే అది ఆడియన్స్ వద్దు, మనం కొంచెం దెబ్బ అయిపోయినా పర్లేదు, కానీ ఇట్ట బతకడం కష్టం, ఎందుకు వేస్ట్, వద్దులే, నువ్వు అలా హ్యాపీగా ఉండు. ఎస్, సో నౌ ఐ గివ్ యూ ది స్టేజ్. స్టేజ్ ఇస్ మైన్. ఎస్, మైక్ ఈస్ టు మీ. ఎస్. ఏం లేదు, అంటే నేను ఇప్పుడు నువ్వు నన్ను అడిగావు కదా, నేను నిన్ను ఒకటి అడుగుదామని. అంటే బికాజ్ ఐ హీన్ వాచింగ్ ఇప్పుడు గాయపడ్డ సింహంకి సంబంధించి కరెక్ట్, యూ హీన్ గివింగ్ ఎన్ నెంబర్ ఆఫ్ ఇంటర్వ్యూస్. Correct. రాత్రి కూడా ఏదో రెండో అవును కరెక్ట్, రాత్రి ఆల్మోస్ట్ 2 అయింది. ఐ వాజ్ వాచింగ్ ఆల్ ఆఫ్ యువర్ షెడ్యూల్. కరెక్ట్. ఇది వర్క్ స్టార్ట్ అయింది దగ్గర నుంచి. బట్ ఈ ప్యాషన్ని టువర్డ్స్ ది ప్రొఫెషన్ నిలబెట్టుకోవడం అన్నది ఎట్ వన్ స్టేజ్ పీపుల్ బికమ్ స్లైట్లీ టైర్డ్. ఓకే, ఐ షుడ్ సే ఓకే బికాజ్ ఐ డోంట్ నో, అందుకని. దేర్ విల్, నేను నోటీస్ చేసి చెప్తున్నా. అందరూ యాక్టివ్గా ఉంటారు కానీ, బట్ నీలో ఉన్న నేను గమనించిన విషయం చెప్తున్నాను. ఒక స్టెడ్ ఫాస్ట్నెస్, టు బీ ఆన్ టోస్, వర్క్ గురించి కానీ. వర్క్ సినిమా మీరు డబ్బులు తీసుకుంటారు కాబట్టి అలాగే చేయక తప్పదని కాదు. ఇప్పుడు మాకున్న అదృష్టం ఏంటి తెలుసా, మాకు ఇష్టమైన జాబ్ చేస్తూ డబ్బులు కూడా వస్తున్నాయి. అది సినిమా ఇండస్ట్రీలో, నిజం, సినిమా కెరీర్లో ఉన్న గొప్ప విషయం. చాలా మంది పాపం కష్టపడి పని చేస్తారు, కానీ ఆ పని వాళ్ళకి నచ్చకపోవచ్చు, ఇష్టం ఉండకపోవచ్చు, కానీ తప్పక పని చేయాల్సి రావచ్చు. కానీ ఈ సినిమా ఇండస్ట్రీలో, ఈ ప్రొఫెషన్లో ఉన్న అద్భుతం ఏంటంటే పేరు, డబ్బు, ఫేము అన్నీ వస్తాయి, అన్నీ వచ్చేస్తాయి. ఇది ఇష్టమైన పని చేస్తూ. ఎస్, ఇష్టమైన పని అన్నది అది. అంటే ఇంకొకటి ఉంది దానికి, ఇష్టమైన పని ఇష్టం వచ్చినట్టు చేస్తూ. అంటే ఇష్టం వచ్చినట్టు అంటే నా ఉద్దేశం ఇష్టం వచ్చినట్టు అని కాదు, ఇష్టమైన పని ఇష్టం వచ్చినట్టు అంటే ఇప్పుడు నువ్వు ఏదో సినిమా తీసుకొచ్చి కథ చెప్తే నేను నచ్చదు, నేను చేయను అనొచ్చు. సో అది నా ఇష్టం. ఇప్పుడు నువ్వు ఏదన్నా ఒక ఆఫీస్లో పని చేస్తూ ఉంటే, నీకు ఆఫీస్లో ఆ వర్క్ ఇస్తే నువ్వు కుదరదు అంటం లేదు, చెయ్యాలి. ఇప్పుడు ఎవరికైనా సరే ఒక జాబ్ ఉంటుంది, నువ్వు రేపు పొద్దున్న 9కి రావాలి. ఇప్పుడు వెనకాల నాకు తెలిసి తను తిట్టుకుంటూ ఉండుంటాడు, హాయిగా ఉంటే ఈడ నా కొడుకు పొద్దున్నే వస్తున్నాడు, ఈడి అమ్మ ఏంటి గొడవ అని. ఇప్పుడు నాకు చాయిస్ ఉంటుంది, నాకు కాదు, సినిమా ఇండస్ట్రీలో ఉండే ప్రాబబ్లీ యాక్టర్స్ అని చెప్పచ్చు. ఎస్, అంటే 14, 15, 16 నేను రాను అని చెప్పగలను. అవును, అయినా డబ్బిస్తారు, అవును, పేరు ఉంటుంది. సో ఐ థింక్ అది లిటరలీ ఇట్స్ అ గ్రేట్. అది అదేదో కష్టపడి సంపాదించుకుంది కాదు, దాన్ని నేను ఖచ్చితంగా అదృష్టంతోనే. బట్ అదృష్టం అనేది
మన పడ్డ కష్టానికి నాగేంద్ర నువ్వు పడ్డట్టు నేను పడ్డట్టు మనకన్నా ఎక్కువ కష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కోటాను కోట్ల మంది ఉన్నారు. సో Somewhere luck should favor. ఎగ్జాక్ట్లీ అది ఒక్క విషయంలో అనేది. సో ఇప్పుడు ఇందాక నువ్వు అడిగావు కదా రాత్రి 2 వరకు మళ్ళీ పొద్దునే 7 అని. నాకు ఐఎమ్ ఫ్యాసినేటెడ్. నాకు ఇప్పటికీ నాకు ఇవాళకి కూడా నాకు ఫస్ట్ టైము నాకు ఒక హై వచ్చిన మూమెంట్ చెప్తాను నీకు. శివ అయిపోయింది, నేటి సిద్ధార్థ అనే సినిమా ఫినిష్ చేసి శ్రీవారి చిందులు అనే సినిమా చేస్తున్నాను నరేష్ తోటి, మన సీనియర్ నరేష్ తోటి. అవును. అప్పట్లో మెడ్రాస్కి మార్నింగ్ ఒకటే ఫ్లైట్ ఉండేది, ఇండియన్ ఎయిర్లైన్స్. ఓకే. మళ్ళీ ఈవినింగ్ నైట్కి ఉండేది. సో ఎందుకో తెలీదు అనివార్య కారణాల వల్ల సాయంత్రం ఫ్లైట్ని రద్దు చేసి ఓన్లీ పొద్దున 8:30కి ఫ్లైట్ ఉండేది. సో నేను ఆ ఫ్లైట్లో ఏదో షూటింగ్కి నేను వెళ్ళాను. నరేష్తో చేస్తున్న సినిమా కాకుండా ఐ థింక్ సిద్ధార్థకే వెళ్ళినట్టున్నా. ఫస్ట్ టైం నాకు ఆ కిక్ అది నేను అంటే ఇప్పటివరకు ఎక్కడ చెప్పలేదు, ఎందుకంటే అవకాశం రాలేదు. దిగాను, దిగిన తర్వాత కన్వేయర్ బెల్ట్ దగ్గర నుంచి నాను లగేజ్ కోసం నరేష్ కూడా వచ్చాడు. హాయ్ నరేష్ అని, హాయ్ చక్రి అని మాట్లాడుతున్నాం. ఏంటి చక్రి ఇది ఏంటి అసలు, ఇప్పుడు మనకి ఎంత కష్టం మన సినిమా ఇండస్ట్రీకి. ఇప్పుడు పొద్దున 8:30కి ఫ్లైట్ అయితే మనం వచ్చేప్పటికి 9:30 అవుతుంది, 10 మనం వెళ్ళేప్పటికి 11:30 అవుతుంది, కాల్ షీట్ వేస్ట్ అయిపోతుంది అని చెప్తుంటే నేను చాలా ఆనందంగా వింటున్నా. మన సినిమా ఇండస్ట్రీ షూటింగు కాల్ షీటు. నేను అప్పుడు ఫస్ట్ టైం నేను సినిమా యాక్టర్ అయ్యాను నమ్మా. అప్పటివరకు తెలియలేదు. ఎందుకంటే రాము గారు కానీ నాగార్జున గారు కానీ వెంకట్ గారు కానీ సురేంద్ర గారు కానీ వాళ్ళు ఎప్పుడు ప్రొడ్యూసర్స్ లాగా అసలు బిహేవ్ చేయలేదు, డైరెక్టర్లుగా. ఇప్పుడు రాము గారు నాకు డైరెక్టర్ అవ్వకముందు నుంచి తెలుసు కదా. ఎగ్జాక్ట్లీ. అంటే ఇంకా షూటింగ్ స్టార్ట్ అవ్వకముందు నుంచి అనాలి, డైరెక్టర్ అవ్వకముందు నుంచి కన్నా షూటింగ్ స్టార్ట్ అవ్వకముందు నుంచి. కొత్త డైరెక్టర్ అవటం వల్ల సార్ అని ఎవరు మాట్లాడేవాళ్ళు కదా. అలా మాట్లాడితే எனக்கு ఇష్టం కూడా లేదు. సో ఒక డైరెక్టరు ఒక సినిమా, నాగార్జున గారు పొద్దున్న వచ్చి మేము అందరం క్రికెట్ ఆడేవాళ్ళం. అవుట్ అయితే ఇవ్వనని బ్యాట్ పెట్టుకుని పరిగెట్టేసేవాడు ఆయన. సో ఇట్ యూస్ టు బి లైక్ ఎ నార్మల్ థింగ్. ఈ రసూల్ గాడేమో చాలా మంచి బౌలర్ ఆడు, మంచి బ్యాట్స్మెన్ కూడా, కెమెరామెన్ రసూల్. ఖచ్చితంగా వాడు అవుట్ చేస్తూ ఉండేవాడు ఈయన్ని, వాడిని తిడుతూ ఉండేవారు ఈయన. బౌలింగ్ రాదు ఏం రాదు నీకు అంటే వీడు అవుట్ చేస్తా అంటే అదంతా ఇప్పుడు నాకు అక్కినే నాగార్జున గారి ఫీలింగ్ కూడా రాలేదు, నార్మల్గా ఉండింది. ఈయన సురేంద్ర గారేమో సురేంద్ర గారు అంటే వాట్ నాన్ సెన్స్ ఈజ్ దాట్, కాల్ మీ సురేంద్ర అని ఈయన అనేవారు. వెంకట్ గారు మా అందరితో కూర్చుని ఆయన బీడీ కాల్చేవారు అప్పట్లో. సరదాగా బీడీ కాలుస్తూ పక్కన కూర్చునేవారు. ఇప్పుడు ఎక్కడ నేను సినిమా యాక్టర్ని అయిపోయాను నాకు ఆ ఫీలింగ్ రాలేదు. అంటే సినిమాలోకి వచ్చేసాం మనం, అప్పటికి పెద్ద హీరో నాగార్జున గారు మరి కదా, నాకు ఆ ఫీలింగ్ రాలేదు. ఇమీడియట్గా మళ్ళీ ఆయనతోనే సినిమా నేటి సిద్ధార్థ. ఫస్ట్ టైం ఈ ఫ్లైట్ మనం ఇండస్ట్రీ అంటే ఐ థాట్ ఎస్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీ. నాకు సంబంధం లేదు ఎందుకు చెప్పాను సడన్గా. ఎందుకు చెప్పావంటే నరేష్ అన్న మాట అదే అంటే టైం వేస్ట్ అయిపోతుంది అంటే అవన్నిటికన్నా నేను అంటే ఎందుకు చెప్పాను ఇప్పుడు గుర్తొచ్చింది. అవాల్టి నుంచి ఇవాల్టి వరకు సినిమా యాక్టర్ అనేది నేను ఇంకా జీర్ణించుకోలేదు. ఐ స్టిల్ గెట్ ఫ్యాసినేటెడ్ వెన్ పీపుల్ ఎక్నాలజీ మీ యాజ్ అన్ యాక్టర్. అదేంటి రియల్లీ అండర్స్టాండ్ నాకు అంటే కాదు, మేబీ బికాస్ ఐ హ్యావ్ నాట్ టేకెన్ మై సెల్ఫ్ వెరీ సీరియస్లీ. మన సినిమాలోకి వచ్చాము, ఇప్పుడు యాక్టర్ అయ్యాను, హీరోని అయ్యాను, ప్రొడ్యూసర్ అయ్యాను, డైరెక్టర్ అయ్యాను, మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాను, ఎడిటర్. అది లేదు, భయం కాదు. అంటే భయం ఇస్ అంటే ఐఎమ్ నాట్ ఏబుల్ టు రైట్లీ పుట్ ఇట్ ద రైట్ వే. ఐ ట్రై టు పుట్ ఇట్ అక్రాస్. ఐ స్టిల్ హ్యావ్ నాట్ గాట్ ఓవర్ ఇట్. అది ఎగ్జాక్ట్గా చెప్పాలంటే అంటే ఆ అనుభవాన్ని ఇంకా దాటేయలేదు, ఇంకా అనుభవిస్తూనే ఉన్నాను. కాబట్టి ఎవరైనా అది చెప్పినప్పుడు నాకు చాలా అద్భుతంగా అనిపిస్తూ ఉంటుంది. బాగా చెప్పావు.